ఈ నెల 12వ తేదీ ధర్మవరం యొక్క పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా భారీ మోటార్ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో. అందులో భాగంగా ఇవాళ ఇప్పుడే ధర్మవరం యొక్క పట్టణానికి శ్రీరామచంద్రుని యొక్క విగ్రహము, అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఇప్పుడే ధర్మవరం పట్టణం చేరుకున్నది. మన అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా శ్రీరాముని యొక్క మహా ర్యాలీలు, హనుమాన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ర్యాలీలు జరుగుతాయి. ధర్మవరం పట్టణంలో కూడా గత సంవత్సరం నుండి భారీ మోటార్ బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైనది. హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీరామచంద్రుడు హనుమంతుని యొక్క విగ్రహాలతో భారీ ర్యాలీ ఎర్రగుంట్ల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో 4 గంటలకు ఎర్రగుంట్ల దగ్గర ప్రారంభమయ్యేటువంటి హనుమాన్ జయంతి యొక్క ర్యాలీ బస్టాండ్ దగ్గర నుండి కళాజ్యోతి సర్కిల్ నుంచి అంజుమాన్ సర్కిల్, అక్కడి నుంచి అదేవిధంగా కదిరిగేటు, దిమ్మిల్ సెంటర్, శివాలయంకు చేరుకోవడం జరుగుతుంది. నేను ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి హైందవ బంధువులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సనాతన ధర్మ పరిరక్షకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నెల 12వ తేదీ మంగళవారము సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యేటువంటి హనుమంతుడి యొక్క బహిరంగ ర్యాలీకి మీరందరూ కూడా రావాలని, ప్రతి ఇంటి నుండి, ప్రతి గడప నుండి ప్రతి హిందువు కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ఈ యొక్క హనుమాన్ జయంతి యొక్క ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా సనాతన ధర్మం వైపు, హిందూ ధర్మం వైపు వెళ్తున్న ఈ సందర్భంలో ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన యొక్క ధర్మాన్ని, మన యొక్క జాతిని, హైందవ సమాజాన్ని, హైందవ జాతిని పరిరక్షించుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. కాబట్టి 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎర్రగుంట దగ్గర ఉండేటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ప్రారంభమయ్యేటువంటి మోటార్ బైక్ ర్యాలీలో మీ అందరూ కూడా పాల్గొనాలి. కదం కదం కలపాలి, భుజం భుజం కలపాలి. ప్రతి గడప నుండి ప్రతి హిందూ బయటికి రావాలని నేను ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క ఉత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా.